మీరే నడిపించండి. ఇప్పటి వరకు నాయన నీ కుమార్తె ప్రభా, సహోదరి ప్రభా నాయన ఎలిజబెత్ మీరు నిలబెట్టుకుని ప్రార్థనలు నడిపించారయ్యా, మీ స్తోత్రాలు. ఇంకా ప్రభా సంఘ బిడ్డలందరూ కూడా ప్రభా అయ్యా నా తండ్రి మీ సన్నిధిలో బహుగా వాడబడినట్లుగా ప్రభా నీ మహిమను పంపించమని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ యొక్క ఆరాధన అంతటిన ప్రభా నీ నామానికి మహిమార్థంగా జరిగించమని యేసు నామ ప్రార్థన నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రములు. మీ అందరికి వందనాలండి. దేవుని స్తోత్రం. ఇలాంటిది జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమందైనా ఏ దినమందైనా ఏ క్షణమందైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలం పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, అందలం పైన నీవు కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. జ్ఞానముందని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానముందని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది.
ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము లేదుగా. ఆమేన్. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము లేదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాలేదని తెలుసా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాలేదని తెలుసా. వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారేయక ముందే, పాపాలు విడునేస్తమా. స్తోత్రం. ప్రభుని చేరు మిత్రమా, యేసయ్యా. పాపాలు విడునేస్తమా. ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. ఏ దినమందైనా, ఏ క్షణమందైనా, ఏ దినమందైనా, ఏ క్షణమందైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చెవులు గలవాడు వినుగాక, పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాటలు. చెవులు గలవాడు వినుగాక, ఆత్మ కార్యములను తెలియలేని ఓ వివేకి, ఆత్మ సంగతులు గ్రహించలేని ఓ అజ్ఞాని, ఆత్మ కార్యములను తెలియలేని ఓ వివేకి, ఆత్మ సంగతులు గ్రహించలేని ఓ అజ్ఞాని, ఆత్మ చెప్పుచున్న మాటలు. చెవులు గలవాడు వినుగాక, పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాటలు. చెవులు గలవాడు వినుగాక. పడమట నుండి మబ్బు ఎక్కినప్పుడు వాన వచ్చునని చెప్పుదురు, దక్షిణము నుండి గాలి విసిరినప్పుడు వడగాల్పులని చెప్పుదురు, పడమటి నుండి మబ్బు ఎక్కినప్పుడు వాన వచ్చునని చెప్పుదురు, దక్షిణము నుండి గాలి విసిరినప్పుడు వడగాల్పులని చెప్పుదురు. వేషధారులారా ఓ అజ్ఞానులారా, మూర్ఖ చిత్తులారా ఓ మూఢ భక్తులారా, వేషధారులారా ఓ అజ్ఞానులారా, మూర్ఖ చిత్తులారా ఓ మూఢ భక్తులారా, ఈ కాలపు సంగతులను గ్రహింపనెరుగనేలా ఆత్మ చెప్పుచున్న మాటలు. చెవులు గలవాడు వినుగాక, పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. వాదించువానితో వెళ్ళుచుండగా నీవు త్రోవలోనే తప్పుకొనుము. లేనిచో న్యాయాధిపతి బంట్రోతుకు అప్పగించి చెరసాలలో వేయించును. వాదించు వానితో వెళ్ళుచుండగా నీవు త్రోవలోనే తప్పుకొనుము. లేనిచో న్యాయాధిపతి బంట్రోతుకు అప్పగించి చెరసాలలో వేయింతురు. బుద్ధిహీనులారా ఓ మందమత్తులారా, న్యాయస్తులారా ఓ అక్రమస్తులారా. బుద్ధిహీనులారా ఓ మందమత్తులారా, న్యాయస్తులారా ఓ అక్రమస్తులారా. ఏది న్యాయమో మీరే విమర్శింపరేలా, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు, యేసు స్వరము విని తలుపు తీయుము. యేసుతో నీవును నీతో ప్రభు యేసును కలిసి భోజనము చేయుదు. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు, యేసు స్వరము విని తలుపు తీయుము. యేసుతో నీవును నీతో ప్రభు యేసును కలిసి భోజనము చేయుదు. మంచి గొర్రెవు నీవే, ప్రభు స్వరమును విన్నావే. తలుపు తీసినావే, ప్రభుని చేర్చుకొన్నావే. మంచి గొర్రెవు నీవే, ప్రభు స్వరమును విన్నావే. తలుపు తీసినావే, ప్రభుని చేర్చుకొన్నావే. జయించు యేసుతో సింహాసనము ఎక్కినావే. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. ఆత్మ కార్యములను తెలియలేనివో వివేకి, ఆత్మ సంగతులు గ్రహించలేనివో అజ్ఞాని. ఆత్మ కార్యములను తెలియలేనివో వివేకి, ఆత్మ సంగతులు గ్రహించలేనివో అజ్ఞాని. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా.
కీర్తనల గ్రంథం 52వ కీర్తన 52వ కీర్తన ఒక వచ్చును అనిల్ చదివినప్పుడు సూర్యుడు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు, దేవుని కృప నిత్యముండును. నువ్వు ఆగుతావా? 2వ వచనం మనిష చదువు. సమయం అయిన మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయటయు కపటమైన నాలుక నీతిమంతులు చూసి ధన సమృద్ధి పచ్చని ఒలివల చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికించుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రంలో దేవుడి మాటలు. శోధనలో వేదనలో నిన్ను విడి పోనీయకు. స్తోత్రం. నిన్ను విడి పోనీయకు నా ప్రియ యేసు రాజా. ఆదుకు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో. కలుషితమగు చప్పట్లో గట్టిగా. కదిలెను నా కన్నులలో. మరణ శరీరం మరులే, మరణ శరీరం మెదిలెను నా హృదయములో, మెదిలెను నా హృదయములో. కల్వరిలో ఆదరించు ఆదరించు నా ప్రియ యేసు రాజా. ఆదుకు నన్నిప్పుడు. చివరి వచనం. చాలిన నిన్ను విడచి కోరితి దీవెనలెన్నో. చాలిన నిన్ను విడచి కోరితి దీవెనలెన్నో. భావములెన్నో అరచి యేసయ్యా, భావములెన్నో అరచి వదలితి వాక్యాధారం. నేను వదలితి వాక్యాధారం. కల్వరిలో ఆదరించు, కల్వరిలో ఆదరించు ఆదరించు
నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నిప్పుడు. స్తోత్రం నాయనా, నా ప్రియ స్తోత్రం, ఆదుకో నన్నిప్పుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. ప్రియ సోదరి సోదరులారా, మరి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నిమిషం. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మాటలు వింటున్న వారులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అంటే పరలోకములో ఒక స్థలం ఉంది. ఆమేన్. ఏంటి? పరలోకము ఒక గొప్ప నివాసం, అది దేవుడు నివసించే నివాసం. అది ఆ నివాసములో ఎవరుంటారయ్యా అంటే ఏంటి? వ్యభిచారులకు లేదు, దొంగలకు లేదు, దుర్మార్గులకు లేదు, వ్యసన పరులకు లేదు, లేకపోతే ఏంటి కుయుక్తి కలిగిన ఆలోచన కలిగిన వారికి లేదు. ఇందాక మనం చదువుకుంటూ ఉన్నాం కీర్తనల గ్రంథంలో. ప్రియ సోదరి సోదరులరా, కీడు చేసే వారికి లేదు, ఏంటి మోసాలు చేసే వారికి లేదు, ఏంటి లేకపోతే కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, వడ్డీలకు ఇచ్చే వారికి పరలోక రాజ్యము లేదు, లంచం పుచ్చుకునే వారికి పరలోక రాజ్యము లేదు. ఏంటి? ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరికయ్యా పరలోక రాజ్యం? ఒకవేళ నువ్వు సంఘములో ఒక పెద్దగా ఉండొచ్చు, సంఘములో నీవు ఏంటి లేకపోతే ఒక విధమైన ఏంటి ఇదిగో మరి ఒక 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 భయం మరి మరి ప్రాముఖ్యమైన అర్హత కలిగిన వాడిగా ఉండొచ్చు. సంఘములో నీవు ఒకవేళ దశమ భాగాలు బాగా ఇచ్చేవాడిగా ఉండొచ్చు. సంఘములో నీవు లేకపోతే ఇంకా అనేకమైన ఇదిగో మరి మరి ఆలోచనలు కలిగి ఏంటి ఇదిగో సంఘాన్ని ఒక కట్టడలో ఉంచేవాడిగా ఉండవచ్చు. నువ్వు ఎవరివైనప్పటికీ సరే దేవుడు లెక్కడిగే సమయానికి నిన్ను ఏంటి ఖచ్చితంగా చూసినప్పుడు ప్రియ సోదరి సోదరులరా నువ్వు తేలిపోతూ ఉన్నావు. అర్థమవుతుందా నీకు? ఏంటి చాలామందికి అర్థం కావట్లా. ఏంటో ప్రార్థనకి వెళ్ళేసి వస్తాం, ఇగో మాకు సంఘంలో ఒక ప్రాముఖ్యమైన ప్రాధాన్యత లేకపోతే ఏంటి ఆ సంఘానికి వెళ్ళాం, ఏంటి లేకపోతే పాటలు ఇవ్వకపోతే ఇక ఆ సంఘానికి వెళ్ళాం, లేకపోతే దైవజనుడు ఏదన్నా అన్నాడు అనుకోండి ఇక ఆ సంఘానికి వెళ్ళాం, ఏంటి లేకపోతే ఇంకా ఏదైనా సరే ఇదిగో ఒక రకమైన ఆలోచనలతో ప్రియ సోదరి సోదరులారా దేవునితో సహవాసాన్ని విసర్జించేవాడిగా నువ్వు ఉంటూ ఉన్నావు. అర్థమవుతుందా నీకు? దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న వారులారా, ఏమ్మా అప్పుడే వచ్చినాయా? 16 సంవత్సరాలు రాలా, అప్పుడే కాలు కావుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మాటలు వినుచున్న వారులారా, చూడండి ఇక్కడ ప్రభువారు చెప్తా ఉన్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యం ఒక నివాసము, ఆ నివాసములో ఏంటి ఆ రాజ్యములో మనకు ఒక స్థానం కావాలి. అవునా కదా? స్థానం కావాలి. ఆ స్థానములో మనకు ఒక ఇల్లు కావాలి. అవునా కదా? ఇల్లు కావాలి. ప్రియ సోదరి సోదరులారా, అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, మా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఏంటి గ్రహించాలి. హల్లెలూయా. చూడండి, పరలోక రాజ్యంలో ఏంటి ఎక్కడ ఒకవేళ నువ్వు ఏంటి ప్రాముఖ్యమైన ప్రాధాన్యత వహించవచ్చు. ఏంటి ఒక సంఘ పెద్దగానో లేకపోతే సంఘంలో ఒక పెద్ద అధినేతగా ఏంటి ఇదిగో అన్ని వ్యవహారాలు తెలిసిన వాడిగా తెలిసిన దానిగా నువ్వు ఉండొచ్చు. లేకపోతే సంఘంలో నువ్వు ఏదైనా సరే ఏంటి ఇదిగో ఒక విలువైన వస్తువులు ఇచ్చి ఉండవచ్చు. వీటన్నిటిని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి
వెళ్ళవు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే శరీర కార్యాలు నీలో ఉండకూడదు. హల్లెలూయా. ఏంటి కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏంటి వాక్యమునకు తగినట్లుగా ఏంటి ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారో అది నేను ఏంటి ఇదిగో తర్వాత చెప్తాను. అయితే పరలోకములో నీకు ఒక ఇల్లు ఉంది అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఏంటి మనం చూసినట్లయితే ఈ భూమి మీద ఇదిగో మనకున్న స్థలాల్లో మనం ఇల్లులు కట్టుకుంటానికి ఎంతో ప్రయాసపడతా ఉంటాం. అవునా కదా? చాలా ప్రయాసపడతాం. కాబట్టి ఇల్లులు ఎలా కట్టుకోవాలో కూడాను ఏంటి ఇదిగో మనం మరి చూసినట్లయితే దాని సరిహద్దుల్ని దానికి కొలతలో లేకపోతే దాన్ని ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు శంకుస్థాపన చేయాలో కూడాను గడియలు సమయాలు అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అవునా కదా? ప్రతిది కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ వాక్యానికి మాత్రం ఇక్కడ ప్రాధాన్యత లేదు. ప్రియ సోదరి సోదరుడా, భూమి మీద ఏంటి శిథిలమైపోయే ఇదిగో ఎప్పటికైనా సరే శిథిలమైపోదా? ఎప్పటికైనా సరే శిథిలమైపోయే ఇదిగో ఈ స్థలములో నీ ఒక నివాసమును ఏర్పాటు చేసుకుంటానికి ఎన్ని రకాల ఆలోచనలు చేసి ఎంతమంది సలహాలు తీసుకొని ఎన్ని డబ్బులు ఖర్చు పెడతావో తెలుసా? కానీ ఒక సమయం రాబోతుంది. అయ్యో ఆ సమయమున ఏమైపోద్దండి అది చెప్తా ఉన్నాడు ఇక్కడ. చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏంటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదుము. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి భూమి మీద మన గుడారమైన ఈ నివాసం ఏమైపోద్దంట? ఏమైపోద్ది? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కూడా కలిసి ఒకానొక సమయంలో ఏంటి ఇదిగో వెళ్తా ఉన్నారు. యెరూషలేము దేవాలయంలో నుంచి వారు వస్తూ ఉండగా ఆయన శిష్యుల్లో ఒక ఆయన అంటున్నాడు ఏంటి మార్కు సువార్త 13వ అధ్యాయము. మార్కు సువార్త 13వ అధ్యాయం త్వరగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 13వ అధ్యాయము. ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు చూడండి బోధకుడా ఈ రాళ్ళు ఎట్టివో ఈ కట్టడలు ఎట్టివో చూడమని ఆయనతో అనిను. అందుకు యేసు ఈ గొప్ప కట్టడలను చూస్తున్నారే, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఏమైపోతాయంటే ఒకనొక సమయంలో నువ్వెంత కట్టడాలు ఎంత బలిష్టమైన కట్టడాలను కట్టినా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి మొన్న ఆ పోయిన వారంలో వచ్చిన వరద దాదాపు ఏంటి ఇదిగో ఒక 5 రోజులో లేకపోతే ఒక వారం రోజుల్లో వర్షం వచ్చింది. ఏంటి నిజంగా మన రాష్ట్రంలోనే ఏంటి మరి యొక్క ఆ చిత్తూరు జిల్లా లేకపోతే ఏంటి ఆ కడప ఆ పరిసర ప్రాంతాలను మనం చూసినట్లయితే నిజంగా బిల్డింగులు కూడా కూలిపోయినాయండి. కొట్టుకొని వెళ్ళిపోతామండి. అవునా కదా? ఎంతో బలిష్టంగా ఇదిగో కట్టారు, బలిష్టంగా వారు ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి ఎంతో చక్కని కాంక్రీట్ వేశారు, మంచి రాడ్లు వాటికి ఏంటి ఇదిగో మరి సమకూర్చుంటారు. అయినప్పటికీ సరే వరద తాకిడికి అవి తట్టుకోగలిగినయా? ఏంటి శిథిలమైపోయే ఈ నివాసం కోసం నువ్వెంత ప్రయాసపడుతున్నావో ఒకసారి నీకు ఆలోచన కలిగి ఉన్నావా? శిథిలమైపోయే ఈ నివాసం కోసం ఎన్ని ఇదిగో ఎంతగా మరి ఆ తప్పించిపోతున్నావో ఒకసారి ఆలోచన చేయగలుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వినుచున్న వాళ్ళరా, ఈ భూమి మీద ఈ గుడారమైన నివాసము ఈ ఇల్లు ఇదంతా కూడా ఏమైపోద్దంట? శిథిలమైపోద్ది. కానీ శిథిలమైపోయే దానికోసం కాదు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఏమండి ఇక్కడ రాయబడుతున్న మాట దేవుని చేత కట్టబడింది నిత్యమైన రాజ్యం, నిత్యమైన నివాసము మనకుందని మనం ఎరుగుదము. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకములో దేవుడు ఏంటి ఇదిగో మన కోసము ఒక నివాసమును ఏర్పాటు చేశాడు. ఏమండి ప్రియ సోదరి సోదరులారా, చూడండి ఈనాడు మనం చూస్తున్నట్లయితే మన ప్రీతమ నేత ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లయితే ఇగో వారు ఇస్తున్న ఆ నివాసాల కోసం లేదా ఆ స్థలాల కోసం దాదాపు చాలామంది ఏంటి ఇదిగో అర్జీలు పెట్టుకున్నారు చాలామంది. కాబట్టి వారికి వచ్చిన తర్వాత ఎప్పుడు కట్టిస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడు కట్టించే నివాసం కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారా?
ఏ మంత్రి వచ్చినా, ఏ ముఖ్యమంత్రులు వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే, ఇదిగో మనకి వారు ఏదైనా చేస్తారేమో అని ఎదురు చూపులు చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనకు చేయబోతున్న దానికోసం నీవు మాత్రం సిద్ధపాటు కలిగి లేవు. పరిశీలన చేసుకో సహోదరి సహోదరుడా. ప్రభు రాకడ రాబోతూ ఉంది. ఏంటి, ఆయన రాజ్యములో నీవు ఉండాలంటే, ఇదిగో నీకు అక్కడ స్థానం ఉండాలంటే నీవు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవటం కాదు. ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అర్థమవుతుందా? నీ పాపాలు ఒప్పుకోవాలి. మారు మనసు పొందిన తర్వాత మరలా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుచుకోవడం కాదు, కానీ వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాంటి జీవితాన్ని కలిగి ఉంటావో అప్పుడే నీకు పరలోక రాజ్యములో స్థానం ఉంటుంది, పరలోకంలో నీకు నివాసం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు అక్కడున్న ఇల్లును బట్టి నువ్వు ఇక్కడ సంతోషిస్తావు. ఒక రోజున నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. రక్షణ పొందిన కొత్తలో రక్షణ కోసం ప్రార్థన చేసుకున్నాను. తర్వాత రక్షణ పొందిన తర్వాత, అంటే దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత, నా పాపాలు క్షమించానని ప్రభు చెప్పిన తర్వాత మాకు నన్ను రక్షణలోకి నడిపించిన కొందరు, అలాగనే దైవజనులైన జస్వంతరాయ గారు అనుభవం వేరండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వు ఏ అనుభవంలో నుంచి ఏ అనుభవంలోకి వెళ్తున్నావో పరిశీలన చేసుకో, పరీక్షించుకో. కాబట్టి దైవజనులు చెప్పారు, జస్వంతరాయ గారు, అయ్యా జీవగ్రంథంలో పేరుందో లేదో ప్రభువుని అడగమన్నారు. జీవగ్రంథం నాకు అప్పటి వరకు తెలియదు. ఆ సమయంలో నేను దైవ సన్నిధిలోని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ప్రభువా, జీవగ్రంథంలో నా పేరు చూపించయ్యా, ఉందా లేదా ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. బాప్తిసానికి ముందు ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఇదిగో నాకు దర్శనం వచ్చింది. మరి జస్వంతరాయ గారి యొక్క సతీమణి గారైన రాజశ్రమ్మ గారు, ఆమె వచ్చి, నేను మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఇదిగో ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యా దేవుడు మీ పేర్లు జీవగ్రంథంలో ఉండయని ప్రభు చెప్పాడయ్యా అని అంది. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. తెల్లారిపోయింది, ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఈ లోపల చర్చి ఊడవటానికి వస్తున్నారు, వచ్చి ఊడుస్తామన్నారు. నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. అప్పుడు రాజశ్రమ్మ గారు వచ్చి అంటుంది కదా, అయ్యా ఇదిగో జీవగ్రంథంలో మీ పేరు ఉందని ప్రభు చెప్పాడు అని అంది. ఈ లోపల ఈ ఊడ్చేవారు నా దగ్గరికి వచ్చి అలా తట్టారు. నాకు మెలకు వచ్చింది. మరలా నేను ఆ పట్టాన్ని తీసుకొని కొద్దిగా అవతలకి వెళ్ళి పట్ట అక్కడ వేసుకొని మరలా ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నీవు నాకు చెప్పాలి, నువ్వు నాకు చూపించాలి ప్రభు అని మరలా ప్రార్థన చేశా. అప్పుడు ప్రియ సహోదరి సహోదరులరా, జస్వంతరాయ గారు ఒక పెద్ద గ్రంథము ఇదిగో అలా తెరిచి ఒక టేబుల్ మీద పెట్టుకొని, ఇదిగో నేను నుంచున్నాను, నా వెనకాల మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్య సంసన్ అన్నయ్య, ఆయన నుంచున్నాడు. ఆయన తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. ఇలా వెనక్కి తిరిగి చూసినప్పుడు నా వెనకాల వీళ్ళు ఉన్నారు. ఇదిగో ఆ తర్వాత నేను దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయ్యగారు అంటున్నాడు, అయ్యా ఎందుకు బాధపడుతున్నావు? ఇదిగో మరి జీవ గ్రంథములో నీ పేరు ఉందో చూడు అని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నాకెంతో సంతోషం వచ్చింది, ఎంతో ఆనందం కలిగింది. ఎగిరి గంతులేశాను. ఇక దేవా, నా పేరు జీవ గ్రంథమందు ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున బాప్తిసం తీసుకునే ముందు నువ్వు ఒక్కటి ఆలోచించే. బాప్తిసం తీసుకున్నావేమో నాకు తెలీదు, నువ్వు ఎలా బాప్తిసం తీసుకున్నావో నాకు తెలీదు. కానీ బాప్తిసం తీసుకునే ముందు నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఇదిగో అలాగనే నీ పేరు జీవ గ్రంథమందు చూసావా? అది రాయబడి ఉందని దేవుడు నీకు చెప్పాడా? ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇప్పటి వరకు కూడాను ఆ అనుభవం నీకు లేకపోతే ఈ రోజు నుంచి ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? ఈ భూమి గతించిపోతూ ఉంది. మనం కట్టుకున్న ఈ నివాసములన్నీ కూడాను శిథిలమైపోయే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అయ్యో, ఎక్కడ ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియని స్థితిలో మనం ఉన్నాము. మనం కట్టుకున్న ఈ నివాసాలే కాదండి, ఇదిగో మన దేహం కూడాను శిథిలమైపోయే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఈ రోజున మనం ఒకరిని చూస్తూ ఉన్నాం. అయ్యో బాగానే ఉన్నాడు, రేపు మాత్రం చూసేసరికి ఏమైపోయింది? ప్రియ సహోదరి సహోదరుడా, ఏమైపోతుంది? ఇదిగో ఒక్కొక్కరు తలనొప్పులు వచ్చి, లేకపోతే మరొకరికి ఇంకోటి ఇలాగా ఈ శరీరంలో అనేకమైన బలహీనతలు అదిగో ఆ శరీరంలోకి వచ్చేసి ఆ శరీరంలో మరి రోగాన్ని నిరోధించే శక్తి తగ్గిపోవటం వలన ఆ శరీరం క్షీణించిపోయే పరిస్థితులు కూడా రాబోతూ ఉన్నాయి. మీకు ఒక విషయాన్ని చెబుతూ ఉన్నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇవాళ మనం దక్షిణాఫ్రికా, ఇంకా ఇజ్రాయెల్ దేశము, ఇంకా అనేకమైన దేశాల్లో ఈ మూడవ మరి వైరస్ ఇదిగో మనం చూసినట్లయితే దానికి ఒక పేరు పెట్టారు. అది నాకు గుర్తులేదు, కానీ మొత్తం మీద అది ఇదిగో వ్యాపిస్తూ ఉందంట.
ఈ రోజున మన యొక్క దేశంలో ఉన్న మరి నాయకులు, అధికారులు కూడాను ఒక ప్రతిష్టమైన మరి ఒక ఆలోచనలతో ఒక పగడబంది ప్లాన్తో ఇగో వారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా ఆ భయంకరమైన ఆ వైరస్, ప్రియ సోదరి సోదరులారా, అది మన మీదకి వచ్చి అది నిజంగా మొదటి దానికి వచ్చిన దానికంటే రెండోది వచ్చింది. అలానే రెండో దానికంటే కూడాను అతి ప్రమాదకరమైందంట ఈ వైరస్. అలాంటి భయంకరమైన వైరస్ రాబోతూ ఉంది. ప్రియ సోదరి సోదరులారా, అది వచ్చేసేస్తే ఏమైపోద్ది, శరీరంలో ఉన్న ఆ రోగాన్ని నిరోధించే శక్తి ఏదైతే ఉందో అది క్షీణించిపోద్ది. అది క్షీణించిపోవటం వలన ఇక ఈ వైరస్కి సంబంధించిన ఆ చెడు బ్యాక్టీరియా మొత్తం కూడాను ఈ శరీరంలో ఇదిగో మరి శరీరం అంతా కూడా వ్యాపించేసి అతి వేగంగా మనిషి చనిపోయే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఎప్పుడో కాదు, మనం అనుకోలేదు గత 2 సంవత్సరాల క్రితం నిజంగా మనం ఆలోచన చేసామా, ఎప్పుడో విన్నాం, అక్కడెక్కడో వచ్చిందంటలే అనుకున్నాం. కానీ ప్రియ సోదరి సోదరులారా, 2020 మార్చి నెల కల్లా ఇదిగో అది మన ఇండియా కూడా వ్యాపించేసింది. అంతే, మన ఇండియా కూడా వ్యాపించేసింది. ప్రియ సోదరి సోదరులారా, సంవత్సరం వరకు కూడాను చాలా ఇబ్బందులు పడ్డాం. సంవత్సరం కాదు, 2వ సంవత్సరంలో కూడాను ఇప్పటి వరకు కూడా మనం అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. చాలా మరణాలు చూసాం, చాలా ఆర్థిక ఇబ్బందులు చూసాం. అయ్యో ఎంతో భయంకరమైన ఇదిగో డబ్బు ఉండి కూడా ఇల్లు స్థలాలు ఉన్నాయి, డబ్బు ఉంది, కానీ ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు కూడా మనం చూసాం. అవునా కదా? ఇప్పుడు కూడాను ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం కూడాను కుదుట పడలేదు. అలాంటి ప్రమాదకరమైన ఈ దినాలలో నీవు దేనికోసం ఎదురు చూడాలంటే దేవుని యొక్క రాజ్యములో నీకొక స్థానం అవసరం. హల్లెలూయా. దానికోసం నువ్వు సిద్ధపడాలి, దానికోసం ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నావేమో, ఇంకా మారు మనసు పొందలేదేమో, మరలా నీవు మారు మనసు పొందవలసిన అవసరం నీకు ఉంది. హల్లెలూయా. ఒకవేళ మారు మనసు పొందావు, జీవగ్రంథంలో పేరు లేదేమో, ఆ అనుభవం నీకు లేదేమో, కానీ ఇప్పుడు ప్రార్థన చేసుకో, ఆ అనుభవంలోనికి నువ్వు రా. ప్రియ సోదరి సోదరులారా, ఇదిగో ఈ చర్చి నుంచి ఇంకో చర్చికి, ఈ పాస్టర్ గారి నుంచి ఇంకో పాస్టర్ గారి దగ్గరికి ఇలాగ నువ్వు సంఘాలు మారినంత మాత్రాన పరలోక రాజ్యంలోనికి చేరలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ స్థితి సరిగా ఉందో లేదో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం నీకెంతైనా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ అభివృద్ధి అనేది ఇదిగో జరుగుతూ ఉండాలి. అప్పుడే నీవు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడిగా ఉంటావు. కాబట్టి ఈ సమయంలో ఒక్కసారిగా నీ ఆత్మీయ స్థితికి సంబంధించిన నివాసం, శరీరానికి సంబంధించిన ఆ శరీర జీవితానికి సంబంధించిన నివాసాలు ఉండయాలేవా ఏమా, ఉండయాలేవా అయ్యా? ఈ శరీరానికి సంబంధించిన నివాసాలు ఉండయాలేవా? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఏయా అంటే అక్కడ ఒకటి చూడండి, అక్కడ ఎన్ని సెంట్లు ఉంది, అక్కడ ఒక 4 సెంట్లు ఉంది. ఏదో దేవుని కొరను బట్టి పర్వాలా. మరి అక్కడ ఎంత ఉంది? పర్వాలేదండి, అక్కడ కూడాను ఒక 10 సెంట్లు ఉంది, దేవుని కొరను బట్టి పర్వాలా. ఎవరు చెప్తా ఉంటారు ఇది? అమ్మా వినండి, ఎవరు చెప్తారు? మనమే కదా. మరి ఇంకా మరి ఆ ఊరిలో అక్కడ కూడా పర్వాలేదండి, అక్కడ ఒక 1/2 ఎకరం ఉంది, ఏదో దేవుని కొరను బట్టి పర్వాలా. మరి ఇంకా అక్కడ కూడా ఉందండి, 1 ఎకరం ఉంది. ఇలాగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. పరలోకములో నీకు నివాసం ఉందా? పరలోకములో నీకు స్థానము ఉందా? దానికి సంబంధించిన ఆలోచన ఎప్పుడైనా చేయగలిగావా? పరిశీలన. హల్లెలూయా. పరలోకములో నీకు స్థానం ఉందా? స్థానములో నీకు ఒక నివాసం అనేది ఉందా? అది కట్టబడిందా? అది ఎలా కట్టబడింది? ఎప్పుడైనా నువ్వు చూడగలిగావా? హల్లెలూయా. నిజంగా పరలోకంలో స్థానం ఉందనగానే ఉంది, ఇల్లు ఉంది అనగానే ఉంది. అది ఎట్లా ఉంది? ఎట్లా కట్టబడింది? హల్లెలూయా. ఒకరోజు నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నా ఇల్లు పరలోకంలో నివాసం, ఆ పరలోకంలో ఇల్లు ఉంటుందంట కదయ్యా, నా ఇల్లు ఎలా ఉందో చూపించాయి అంటే చక్కగా మరి దేవుని మహాకృపను బట్టి ఎప్పుడో అది ఎట్లా ఉందంటే అప్పుడే కడుతున్నప్పుడు ప్లాస్టింగ్ లేకుండా గోడలతో కట్టబడితే చూసారా, అట్లా చూపించాడు దేవుడు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక అది ప్లాస్టింగ్లన్నీ పూర్తయిపోయిన తర్వాత, దానికి రంగులేసిన తర్వాత
అప్పుడు దేవుడు అంటాడు, విజయ్ కుమార్ నీ నివాసము, నీ ఉండే ఇల్లు సిద్ధమైపోయింది, రా. హల్లెలూయా. ఏండి రా అనగానే ఇప్పుడు అప్పుడు ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ భూమి శాశ్వతం కాదు, ఈ భూమి మీద ఇల్లు శాశ్వతం కాదు, ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు, ఈ భూమి మీద నీవు కూడా శాశ్వతం కాదు. ఈ భూమి అశాశ్వతం, భూమి మీద సంపద అంతా అశాశ్వతం, భూమి మీద మనం కూడాను అశాశ్వతం. శాశ్వతమైనది, నిత్యమైనది, వాడబారనిది, ఎప్పుడు కూడా ఉండేది, శిథిలమైపోకుండా స్థిరస్థాయిగా నిలిచేది దేవుని రాజ్యం. దేవుని రాజ్యములో ఏంటి? దేవుడు నీకు ఇవ్వబోతున్న ఇల్లు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఇంటిలో నీ ఆత్మ ఆనందించాలంటే నీ ఆత్మకు సంబంధించిన ఏంటి ఆలోచన విధానాలు ఇక్కడే నీవు సరి చేసుకోవాలి. హల్లెలూయా. శరీరానికే కాదండి, ఇది ఒకనొక సమయంలో ఏంటి విఫలమైపోద్ది అంతే. కానీ పరలోకంలో మాత్రం నీకు నిరంతరం లేదు. నీ ఆత్మకు సంబంధించిన నివాసాన్ని పరలోకంలో నువ్వు ఏర్పాటు చేసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ఎంతటితో ముగిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవ్వరు మాట్లాడదు, అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఈ సమయంలో ఎత్తబడిన వాక్యం కొరకు అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎవరు మౌనంగా ఉండొద్దు. నిజంగా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. పరలోకం ఉంది, పరలోకము దేవుడు నివసించే నివాసం. అది ఆ నివాసములో రావాలి. ఆ నివాసములో నీకు కూడాను స్థానం ఉండాలంటే నువ్వు బాప్తీసం తీసుకోవటం కాదు, కానీ బాప్తీసానికి ముందు మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నీ పేరు జీవగ్రంథమందు లెక్కించబడాలి. ఇప్పటి వరకు ఒకవేళ ఆ అనుభవం నీకు లేదేమో, ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకో. ఈరోజు నుంచి ప్రార్థన చేసుకో. ఎవరి పేర్లైతే జీవగ్రంథమందు లెక్కింపబడతాయో వారికే ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరి పేర్లైతే కాలనీల కొరకు రాయబడుతాయో వారికే కాలనీలు వస్తాయి, కాలనీ లేకపోతే ఇళ్ల స్థలాలు వస్తాయి. కానీ ప్రభుత్వం యొక్క దృష్టికి లేకపోతే ఏంటి నీ పేరు అనేది అదిగో ఆ యొక్క నమోదు చేయబడకపోతే నీకు ఈ భూమి మీద ఒక స్థలం ఉండదు. లేకపోతే ఆ స్థలం ఉన్న ఏంటి ఆ ప్రభుత్వం ద్వారా వచ్చే ఏదైతే ఉందో అవన్నీ కూడా నీకు రావు. ఎందుకంటే నీ పేరు నమోదు చేయబడలా. అలాగనే దేవుని యొక్క రాజ్యములో నీవు ఉండాలి అని అంటే నీ పేరు జీవగ్రంథమందు నమోదు చేయబడాలి. అలా నమోదు చేయబడాలంటే మొట్టమొదటిగా నువ్వు మారు మనసు పొందాలి. నీ పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి. ఏదో మా పాస్టర్ గారు ఇచ్చేస్తున్నాడు, ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో మందిరంలో కూర్చొని ఇదిగో వెళ్ళి బాప్తీసం తీసుకొని వస్తే చాలు అనుకుంటున్నామేమో. దేవుడు నీతో నీ పాపాలు క్షమించేంతవరకు దైవ సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. దేవుడు తన జీవగ్రంథమందు నీ పేరు రాశాడో రాయలేదో అది ఉండే రాసేంత వరకు కూడా ప్రభు దగ్గర కనిపెట్టాలి. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన నీ ఆత్మకు సంబంధించిన నివాసం పరలోకమందు ఉంది. దానికోసం నువ్వు ప్రార్థన చేసుకో. ప్రార్థన చెయ్యి. ప్రార్థన. స్తోత్రం 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 ప్రభు. పరిశుద్ధుడైన తండ్రి నీ ఆమేన్. స్తోత్రములయ్యా. అయ్యా మహోన్నతుడా నీ స్తోత్రములయ్యా. దేవా నీ కొందనాలు వందనాలు. ఇక ఆదివారం ఆరాధన అంతట్లో తోడుగా ఉన్నారయ్యా. ప్రభువా నీ స్తోత్రాలయ్యా. తండ్రి నీకే కోట్లాది వందనాలయ్యా. ప్రార్థనలో పాడుకున్న పాటల్లో మీరున్నారు, చదవబడిన వాక్యం అంతట్లో తోడుగా ఉన్నారు. నీ స్తోత్రాలయ్యా. ప్రభువా నీ దాసుని నిలబెట్టుకొని నాతో కూడి వచ్చిన వారితో మాట్లాడారు నాన్న. దేవా నీ స్తోత్రాలయ్యా. ఎత్తబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపొచ్చి మా జీవితాల్లో ఈ వాక్యాన్ని అయ్యా మేము నెమరు వేసుకునే భాగ్యమును మాకు దయచే. ప్రభువా నీ స్తోత్రాలు. భూమి మీద ఉన్న నివాసాలయ్యా, ఈ గుడారాలన్నీ కూడా అయ్యా చిదిలమైపోతాయి అని మీరు మాట్లాడారయ్యా. అవును ప్రభువా, మేము దిగంబరులుగానే వచ్చావు నాన్న. మేము దిగంబరత్వంతోనే వెళతాము ప్రభువా. అయ్యా నీ స్తోత్రం.
ఇక్కడ వారు ఏమాత్రం కాదు ప్రభువా. తండ్రి నీ స్తోత్రాలు. పరలోక రాజ్యములో అయ్యా స్థానాన్ని సంపాదించుకునే భాగ్యమునయ్యా అయ్యా నా కుటుంబానికి నాకును కూడి వచ్చిన ప్రతి కుటుంబాలకి మీరు దయచేయి అయ్యా. పరలోక రాజ్యానికి వారసులుగా ఏర్పాటు చేయ్యా. ప్రతి కుటుంబం కూడా అయ్యా నీ యందు విశ్వాసము కలిగయ్యా అయ్యా, నీ యందు భయము కలిగి భక్తి కలిగయ్యా అయ్యా, ఒక తీర్మానంలోకి వచ్చే కుటుంబంగా వచ్చే, ఒక నిబంధనలోకి వచ్చే కుటుంబంగా వచ్చేయ్యా. ప్రతి కుటుంబాలు ఏర్పాటు చేసుకోయ్యా అయ్యా. భయము కలిగి భక్తి కలిగి నీ మాటలు యందు లక్ష్య పెట్టే ప్రతి బిడ్డగా ఏర్పాటు చే ప్రభువా. నీ స్తోత్రాలు తండ్రి, నీ వందనాలు. ఈ దినాల్లో మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది నీ కృపే యేసయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించారయ్యా, మీరు మమ్మల్ని సంరక్షించారయ్యా, మా జీవితాలు మార్చటం కోరికయ్యా అయ్యా. ప్రభువా దేవా నీ స్తోత్రాలు. మీరు మా మధ్యకు వచ్చారయ్యా, మాతో మాట్లాడారయ్యా తండ్రి. నీ స్తోత్రాలు. దుర్దినములు రాకముందే ప్రభువా నాయన మేము చాలా జ్ఞానము కలిగి తెలివి కలిగి వివేకము కలిగి అయ్యా నీ సన్నిధిలో మిమ్మల్ని ఎతికే కృపను మాకు అందరికి దయచేయి. నీ మాటలు వినే శక్తిని ప్రతి బిడ్డకు దయచేయి. నీకే స్తోత్రములయ్యా అయ్యా. విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదయ్యా. నీ వాక్యం విని అయ్యా వారి కుటుంబాలకయ్యా నీ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని వారి హృదయాలు చేర్చుకొని వారి బిడ్డలకు వారి భర్తలకి నీ మాటలు తెలియజేసే బిడ్డలుగా చెయ్యయ్యా. ప్రభువా వినేవారంగా ఉండకూడదయ్యా, నీ మాటలు తెలియజేసేవారుగా ఉండాలయ్యా. ప్రభువా నీ స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని మీరు అభివృద్ధిపరచు ప్రభువా. ఈ దినమున వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమార్థమైన కుటుంబాలుగా మీరు ఏర్పాటు చేయమని నీకే స్తోత్రం. ఈ వారవంతు చేసిన బిడ్డల కుటుంబాలు నీ సన్నిధిలో సోమవారం నుంచి శనివారం వరకు బిడ్డలంతగానో విజ్ఞాపన చేసి ఉన్నారయ్యా. వారు చేసిన ప్రార్థన నీ రాజ్యంలో మీరు చేర్చుకున్నారు ప్రభువా. బిడ్డలంతగానో విజ్ఞాపన చేశారయ్యా. వారి ప్రార్థనలు మీరు విన్నారు. నీ స్తోత్రాలు తండ్రి. వారు ఇంకనూ మరి ఎక్కువగా నీ సన్నిధిలో గడిపే శక్తిని బిడ్డలందరికీ దయచేయి ప్రభు. ఆ శక్తి బిడ్డలకు దయచేయి ప్రభువా. నా దేవాలయంలోకి నేను వెళ్ళాలి, నా ప్రభువుతో నేను మాట్లాడాలి, నా ప్రభువుతో నేను ఉండాలి, నా ప్రభువుతో నేను గడపాలన్న విశ్వాసం సంఘ బిడ్డలందరికీ దయచేయి. మైకంతరం ద్వారా విన్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరే పేరు పేరు వరుసను దీవించండి అయ్యా. అయ్యా దాసులు దాసురాళ్ళ దీవించు, కుటుంబాలు దీవించు, వారు చేస్తున్న పరిచర్యలు దీవించు అయ్యా. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని గ్రామాన్ని దైవజనులు దైవజనరాల్ని వారి సంఘాల్ని వారి పరిచర్యలు మీ చేతికి అప్పగిస్తున్నాము. నీకే మహిమ. జక్కంపూడి పరిచర్య, పైండ్రపాడు పరిచర్య మీ చేతికి అప్పగిస్తున్నా. నీ నామానికి మహిమార్థంగా జరిగించమని క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునా స్తోత్రం. మీ అందరికి వందనాలండి. దేవుని స్తోత్రంలో సమయంలో మనందరం లేచి నిలబడి మన కానుకల చేత ప్రభువును